మీరెప్పుడైనా గమనించారా? కొంతమంది ఎంత సంపాదించినా చివరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూనే ఉంటారు. మరికొందరు ఎంత లాస్ వచ్చినా తిరిగి మిలీనియర్స్గా ఎదుగుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి అసలు రీజన్ ఏమిటి? రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు? వాళ్ళు పేదలతో పోలిస్తే ఏం డిఫరెంట్గా చేస్తారు? మనీ ఎర్న్ చేయటం ఒక్కటే కాదు, దాన్ని గ్రో చేయటం, మేనేజ్ చేయటం వెనుక అసలు సీక్రెట్ ఏంటి? ఎందుకో కొంతమంది ఎంత కష్టపడ్డా మిడిల్ క్లాస్ లైఫ్నే లీడ్ చేస్తారు. కొంతమందికి మాత్రమే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. దానికి అసలు కారణం ఏమిటి? మీరు కూడా ఈ ప్రశ్నలకు ఆన్సర్ వెతుకుతున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజానికి మనం ఫైనాన్షియల్గా గ్రో అవుతామా లేదా అనేది లక్ మీద కాదు, మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ధనవంతుల ఆలోచన విధానం, వాళ్ళ గోల్స్, డబ్బును మేనేజ్ చేసే తీరు చాలా యూనిక్గా ఉంటాయి. ఈ థాట్ ప్రాసెస్ మనకు కూడా అలవడితే మన ఆర్థిక భవిష్యత్తును కంప్లీట్గా మార్చుకోవచ్చు. దానికి ఈరోజు మనం టి హార్వ్ ఎకర్ రాసిన బుక్ సీక్రెట్స్ ఆఫ్ మిలీనియర్ మైండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ బుక్లో మనీ బ్లూ ప్రింట్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మన మనీ బ్లూ ప్రింట్ను మిలీనియర్ స్థాయికి ఎలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, మన ఆలోచన విధానాన్ని అది ఎలా ప్రభావితం చేస్తుంది, రిచ్ పీపుల్, పూర్ పీపుల్ మైండ్ సెట్ మధ్య ఉన్న తేడా ఏమిటి, ఈ అన్ని అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. వాటితో పాటు ఈ బుక్లో చెప్పిన 17 వెల్త్ ఫైల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కస్తూరి విజన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకుని లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. మనీ బ్లూ ప్రింట్. మనీ బ్లూ ప్రింట్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఒక ఫైనాన్షియల్ థర్మోస్టాట్ లాంటిది. ఈ థర్మోస్టాట్ను ఏ ఫ్రీక్వెన్సీలో సెట్ చేస్తే మన సంపాదన కూడా అదే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. సో థర్మోస్టాట్ని మిలీనియర్ లెవెల్కి మారిస్తే మీరు సంపదను నిలబెట్టుకోవటమే కాదు, మరింత పెంచుకోగలుగుతారు. అయితే ఇక్కడ క్వశ్చన్, అసలు మన మనీ బ్లూ ప్రింట్ ఎలా ఏర్పడుతుంది? మన మనీ బ్లూ ప్రింట్ మన ఆలోచన విధానం, నమ్మకాలు, ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేసే ఇంటర్నల్ ఫైనాన్షియల్ ప్రోగ్రామ్ లాంటిది. ఇది చిన్నతనంలోనే రూపుదిద్దుకుంటుంది. అందుకే మనం డబ్బు సంపాదించే విధానం, ఖర్చు చేసే పద్ధతి, సంపద పెంచుకునే అలవాట్లపై దీని ప్రభావం చాలా ఎక్కువ. ఈ బ్లూ ప్రింట్ని 3 ముఖ్యమైన అంశాలు ప్రభావితం చేస్తాయి. నెంబర్ 1, వెర్బల్ ప్రోగ్రామింగ్. మనం విన్న మాటలు. చిన్నప్పటి నుంచి మనం డబ్బు గురించి విన్న మాటలు మన సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోతాయి. ఉదాహరణకు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, సంపద చెడును తెస్తుంది అనే నెగిటివ్ మాటలతో మనం డబ్బును ఒక సమస్యగా భావించే అవకాశం ఎక్కువ. అదే డబ్బు సంపాదించడం అనేది ఒక కళ, చక్కగా ప్లాన్ చేస్తే ఏదైనా సాధ్యమే వంటి పాజిటివ్ మాటలతో మన ఆలోచన విధానం ధనవంతుల మాదిరిగా మారే అవకాశం ఉంటుంది. చిన్నతనంలో విన్న ఈ మాటలు మన నమ్మకాలుగా మారి భవిష్యత్తులో మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. నెంబర్ 2, మోడలింగ్. మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం. మన ఆర్థిక ఆలోచన విధానాన్ని మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం బలంగా ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు డబ్బుని ఎలా సంపాదిస్తున్నారు, ఎలా ఖర్చు చేస్తున్నారు, ఆదా చేస్తున్నారా లేదా, పెట్టుబడి పెడుతున్నారా లేదా అనే విషయాలు మన సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోతాయి. ఉదాహరణకు, ఒక పిల్లవాడు తండ్రి డబ్బు పొదుపు చేయాలి, అనవసర ఖర్చులు తగ్గించాలి అని చెబితే ఆ పిల్లవాడు పొదుపు చేసేందుకు అలవాటు పడతాడు. అలా కాకుండా డబ్బు సంపాదించినప్పుడు ఎంజాయ్ చేయాలి, జీవితాన్ని ఆస్వాదించాలి అనే విధంగా చెప్తే ఆ పిల్లవాడు ఖర్చు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇవేమీ కాకుండా డబ్బును పెట్టుబడి పెట్టాలి, దాన్ని ఇంకా పెంచుకోవాలి అనే ఆలోచన ఉంటే వారి పిల్లలు కూడా అదే మైండ్ సెట్ను కలిగి ఉంటారు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల ఆర్థిక ప్రవర్తనను మనం నేరుగా లేదా పరోక్షంగా అనుసరిస్తాం. వాళ్ళను చూసి మన మనీ బ్లూ ప్రింట్ రూపొందుతుంది. ధనవంతులు ఎలా ఆలోచిస్తారో, వారు డబ్బుని ఎలా హ్యాండిల్ చేస్తారో నేర్చుకుంటే మన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. నెంబర్ 3, లైఫ్ ఎక్స్పీరియన్సెస్. మన అనుభవాలు. మన గత అనుభవాలు మన మనీ బిలీఫ్స్ని ప్రభావితం చేస్తాయి. చిన్నతనంలో ఆర్థికంగా కష్టాలు ఉంటే డబ్బు సంపాదించడం కష్టం, నిలబెట్టుకోలేము అనే నెగిటివ్ నమ్మకాలు ఏర్పడతాయి. అదే చిన్న వయసులోనే డబ్బు సంపాదించి దానిని అనుభవిస్తే డబ్బుపై సానుకూల దృక్పథం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మన మనీ బిలీఫ్స్ పూర్తిగా మన గత అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. చిన్నతనంలో ఏవైనా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఎదురైతే వాటిని గుర్తించి మార్చుకోవటం చాలా ముఖ్యం. మన మనీ బ్లూ ప్రింట్ని, నెగిటివ్ నమ్మకాలని తొలగించి రిచ్ పీపుల్ మైండ్ సెట్ను అలవర్చుకుంటే మన ఆర్థిక స్థితి మారిపోతుంది. టి హార్వ్ ఎకర్ ప్రకారం మన మనీ ప్రోగ్రామింగ్ను మార్చడానికి 4 దశలున్నాయి. మొదటిగా అవేర్నెస్. మన మనీ బిలీఫ్స్ ఏమిటో స్పష్టంగా గుర్తించడం చాలా అవసరం. రెండవది అండర్స్టాండింగ్. మన మనీ మైండ్ సెట్లోని తప్పులను గుర్తించి అవి ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం చేసుకోవాలి. మూడవది డి అసోసియేషన్. మనకు నెగిటివ్ బిలీఫ్స్ ఉంటే వాటిని తొలగించాలి. చివరిగా 4వది రీకండిషనింగ్.
మన మనీ మైండ్ సెట్ను మిలీనియర్ లెవెల్కి మార్చుకునేందుకు కొత్తగా ప్రోగ్రామ్ చేసుకోవాలి. దానికి బెస్ట్ చాయిస్ డిక్లరేషన్స్. డిక్లరేషన్స్ అనేవి మన సబ్కాన్షియస్ మైండ్పై ప్రభావం చూపించి మన మనీ బ్లూ ప్రింట్ను మిలీనియర్ మైండ్ సెట్గా మారుస్తాయి. మన ఆలోచనలే మన జీవితాన్ని రూపొందిస్తాయి. కాబట్టి సంపదను ఆకర్షించేలా మన మనసులో అనుకునే మాటలు కూడా మారాలి. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఐ హ్యావ్ ఎ మిలీనియం మైండ్. ఐ క్రియేట్ మై ఓన్ ఫైనాన్షియల్ సక్సెస్. మీ మనీ మైండ్ సెట్ను మిలీనియర్ మైండ్ సెట్గా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఉంటే ఇప్పుడు ఈ బుక్లోని 17 వెల్త్ ఫైల్స్ ఏమిటో చూద్దాం. వెల్త్ ఫైల్ నెంబర్ 1, ఐ క్రియేట్ మై ఓన్ లైఫ్. రిచ్ మైండ్ సెట్ పీపుల్ నా జీవితాన్ని నేనే సృష్టిస్తాను అని నమ్ముతారు. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఏది జరిగితే అదే అని నమ్ముతారు. మీరు ఫైనాన్షియల్గా ఎదగాలి అంటే అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉందని అంగీకరించాలి. కానీ చాలామంది పూర్ మైండ్ సెట్ పీపుల్ వారి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడం మానేసి ఎక్స్క్యూజెస్ చెప్పడం, ఇతరులను బ్లేమ్ చేయడం వంటివి చేస్తారు. మీకు తెలుసా, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు దేనిపై అయితే దృష్టి పెడతారో అదే మరింత ఎక్కువగా మీ జీవితంలోకి వస్తుంది. అంటే మీరు సమస్యలనే చూస్తే ఇంకా కొత్త కొత్త సమస్యలు మీకు ఎదురవుతూనే ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా అంటుకుంటుంది. కాబట్టి కంప్లైనర్స్ నుంచి దూరంగా ఉండమని, పాజిటివిటీ మీద ఫోకస్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ న్యాచురల్గా మీ లైఫ్లోకి వస్తాయని ఈ బుక్ ఆథర్ టీ హార్వేకర్ చెప్తాడు. మీ థాట్స్ అండ్ యాక్షన్స్తోనే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ షేప్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్కి ఎక్స్క్యూజెస్ చెప్పడం ఆపేసి సొల్యూషన్స్ని వెతికినప్పుడు మీ ఫైనాన్షియల్ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అప్పుడే మీ డెసిషన్స్, బిలీఫ్స్ ఈ ఫ్యూచర్ని చేంజ్ చేయగలవు. వెల్త్ ఫైల్ 2, ప్లే ద మనీ గేమ్ టు విన్. మనకు స్పోర్ట్స్లో బేసిక్ రూల్ ఉంది. గెలవాలి అంటే అటాక్, డిఫెన్స్ ఈ రెండూ అవసరం. కానీ కేవలం డిఫెన్సే ఆడితే ఆటలో నిలబడగలిగినా గెలవలేరు. అదే రూల్ మన మనీ గేమ్లోనూ వర్తిస్తుంది. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఎక్కువగా డిఫెన్స్ మోడ్లో ఉంటారు. వాళ్ళ గోల్ సర్వైవ్ అవ్వాలి అనే దానిపై మాత్రమే ఉంటుంది. ఎప్పుడు సర్వైవల్ మోడ్లో ఉంటూ బిల్స్ పే చేయడానికి సరిపడేంత మనీ సంపాదించాలనే ఆలోచనలోనే ఉంటారు. చివరికి బిల్స్ పే చేయడానికి సరిపడేంత మాత్రమే సంపాదిస్తారు. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ పీపుల్ ఇంకొంచెం బెటరు. వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ కోరుకుంటారు. స్ట్రగుల్ లేకుండా బేసిక్ నీడ్స్ కవర్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ పీపుల్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటారు. వాళ్ళు గేమ్ని విన్నింగ్ మెంటాలిటీతో ఆడతారు. వాళ్ళ గోల్ ఇంత ఇన్కమ్ వస్తే చాలు అని అనుకోవటం కాదు, ఇంకా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. వాళ్ళు ఆపర్చునిటీస్ని వెతుకుతారు. మనీ మల్టిప్లికేషన్ మీద ఫోకస్ చేస్తారు. ఇన్కమ్ స్ట్రీమ్స్ పెంచడానికి కంటిన్యూస్గా ప్లాన్ చేస్తారు. ఈ రచయిత ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పారు. మీ గోల్ కంఫర్టబుల్గా ఉండటం అయితే మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. కానీ మీ గోల్ రిచ్ అవ్వడం అయితే మీరు డెఫినెట్లీ కంఫర్టబుల్ లైఫ్ని అచీవ్ చేస్తారు అని. సో మనీ గేమ్ని జస్ట్ సర్వైవ్ అవ్వడానికి ఆడకండి, విన్ అవ్వడానికి ఆడండి. థింక్ బిగ్, ఎయిమ్ హై. వెల్త్ ఫైల్ నెంబర్ 3, కమిట్ టు బీయింగ్ రిచ్. చాలామంది నాకు ఎక్కువ డబ్బు కావాలి అని అనుకుంటారు. కానీ దానికోసం అవసరమైన చర్యలు తీసుకోవటానికి వెనకడుగు వేస్తారు. దానికి కారణం వారి సబ్కాన్షియస్ మైండ్లోని నెగిటివ్ బిలీఫ్స్. ధనవంతుడు కావాలి అనుకుంటే కష్టపడాలి, బాధ్యతలు ఎక్కువ వంటి భయాలు కలుగుతున్నాయి అంటే ఆ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ వాళ్ళను యాక్షన్ తీసుకోలేదు. రిచ్ అవ్వాలి అంటే కేవలం అనుకోవడం సరిపోదు, దానికోసం 100% కమిట్ అవ్వాలి. కమిట్మెంట్ లేకుంటే చిన్న అడ్డంకి వచ్చినా గోల్ని వదిలిపెట్టే ప్రమాదం ఉంటుంది. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు భయాలతో, ఎక్స్క్యూజెస్తో వెనకడుగు వేస్తారు. డబ్బు కోల్పోతే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దూరమైతే, ట్యాక్స్ ఎక్కువ కట్టాలి వంటి భయాలు వాళ్ళని యాక్షన్ తీసుకోనేవు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు 100% కమిటెడ్గా ఉంటారు. ఫియర్ని దాటి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా యాక్షన్స్ తీసుకుంటారు. అందుకే వాళ్ళు విజయం సాధిస్తారు. చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే కోరుకుంటుంది, కానీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ రిస్క్ వల్ల ప్రయత్నం చేయరు. కానీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ భయాన్ని జయించి ముందుకు సాగుతారు. టీ హార్వేకర్ చెప్పినట్లు చాలామంది ధనవంతులు కావాలనుకుంటారు, కానీ ఎలా అవ్వాలి అనే స్పష్టత వాళ్ళకు ఉండదు. మీ గోల్ పట్ల 100% కమిట్ అవ్వండి. భయాలు, అపోహలు వదిలేసి యాక్షన్ తీసుకోండి. వెల్త్ ఫైల్ నెంబర్ 4, థింక్ బిగ్. మన ఆలోచనలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. చిన్నగా ఆలోచించడం మన అభివృద్ధిని అడ్డుకుంటుంది. వేరస్ పెద్దగా ఆలోచించడం విజయాన్ని తెస్తుంది. ధనవంతులు ఎల్లప్పుడూ విస్తృతంగా ఆలోచించి ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. కానీ పూర్ మైండ్ సెట్ పీపుల్ చిన్న లక్ష్యాలను పెట్టుకుని కేవలం సగటు జీవితం గడపడానికి ప్రయత్నిస్తారు. చిన్న ఉద్యోగం చేసుకుంటే చాలే, బిల్స్ కట్టడానికి సరిపోతుంది అనే దృక్పథంతో ఉండటం ఎదగకుండా ఆగిపోవటానికి కారణమవుతుంది.
అయితే పెద్దగా ఆలోచించే వ్యక్తులు నేను మరింత ఎక్కువ మందికి ఎలా సేవలు అందించగలను, ఈ మార్కెట్లో ఏ సమస్యను పరిష్కరించగలను అనే ప్రశ్నలను అడుగుతారు. వారు ఎక్కువ మందికి విలువ అందించే మార్గాలను అన్వేషించి గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ ఆదాయం మీరు మార్కెట్కు అందించే విలువపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి రోజుకు 100 మందికి మాత్రమే అమ్మితే అతని సంపాదన పరిమితంగా ఉంటుంది. కానీ అదే ఒక సూపర్ మార్కెట్ ఓనర్ 1000 మందికి అమ్మి రోజుకు లక్షల్లో సంపాదించగలుగుతాడు. వీరిద్దరి మధ్య తేడా ఆలోచన విధానం, వ్యాపారాన్ని విస్తరించే తీరులో ఉంది. పెద్దగా ఆలోచించడం కేవలం డబ్బు విషయంలోనే కాదు, మన సేవలు, ఉత్పత్తులు లేదా సమాజానికి అందించే విలువలోనూ ఉండాలి. ఎక్కువ మందికి సేవ అందించడం, సమస్యలను పరిష్కరించడం, విస్తృత మార్కెట్ను టార్గెట్ చేయటం ఇవన్నీ సంపదను పెంచే మార్గాలు. చిన్నగా ఆలోచిస్తే విజయాలు పరిమితమవుతాయి, పెద్దగా ఆలోచిస్తే కొత్త అవకాశాలు వస్తాయి. అందుకే మీ ఆలోచన విధానాన్ని మార్చుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధమవ్వండి. వెల్త్ ఫైల్ నెంబర్ 5, ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్. మన ఆలోచన విధానం మన విజయాన్ని లేదా పరాజయాన్ని నిర్ణయిస్తుంది. రిచ్ మైండ్ సెట్ పీపుల్ కొత్త అవకాశాలను అన్వేషించి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో చూస్తారు. ఎదుగుదలకు అనువైన మార్గాలను అనుసరిస్తారు. కానీ పూర్ మైండ్ సెట్ పీపుల్ ప్రధానంగా సమస్యలపైనే దృష్టి పెడతారు. ధనవంతుల ఆలోచన విధానం గ్రోత్ వైపుకు దారితీస్తే పేదవారు నష్టాన్ని తప్పించుకోవాలనే ఆందోళనతో ముందుకెళ్లడం కష్టమవుతుంది. ఇదే వారి ఆర్థిక స్థితిని, జీవిత నాణ్యతను నిర్ణయించే ప్రధాన అంశం. పేదవారి ఆలోచనలు ఎక్కువగా భయంతో నిండిపోతాయి. ఇది పని చేయకపోతే, ఇందులో రిస్క్ ఎక్కువ, నా డబ్బు పోతే వంటి భావనలతో వారు కొత్త అవకాశాలను వదులుకుంటారు. కానీ ధనవంతులు అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, దాన్ని లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో ఆలోచిస్తారు. చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా నేర్చుకుంటూ, తప్పిదాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతారు. ఒకసారి ప్రయత్నించి చూద్దాం, ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం అనే ధైర్యంతో వారు ముందుకు వెళ్తారు. మీ ఆలోచన విధానం మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మీరు ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెడతారా, లేక ఖర్చులను భయంగా చూసుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటారా? మీ దృష్టి, మీ ఆలోచన విధానం, మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. ధనవంతులు తమ భయాలను అధిగమించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు నిజంగా ధనవంతులు కావాలి అనుకుంటే ముందుగా ధనవంతుల మాదిరిగా ఆలోచించడం ప్రారంభించండి. వెల్త్ ఫైల్ 6, అడ్మైర్ రిచ్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్. ధనవంతులు విజయవంతమైన ఇతరులను గౌరవిస్తూ వారి విజయాల నుంచి ప్రేరణ పొందుతారు. కానీ చాలా మంది పేదలు ధనవంతులను ద్వేషిస్తూ వారిని స్వార్థపరులు లేదా మోసగాలుగా భావిస్తారు. మన ఆలోచన విధానం, సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నమ్మకాలు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. సినిమాలు, వార్తల్లో ధనవంతులు చెడ్డవారుగా చూపించడాన్ని మనం చూసి ధనాన్ని కూడా చెడ్డదానిగా భావించే అలవాటు పెంచుకుంటాం. దీనివల్ల మన సబ్కాన్షియస్ మైండ్ ధనాన్ని మనకు దూరంగా ఉంచుతుంది. చాలా మంది పేదవారు ధనవంతులే మా పేదరికానికి కారణం అనే విక్టిమ్ మైండ్ సెట్తో ఉంటారు. కానీ నిజంగా డబ్బును సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. కానీ అవగాహన లేకుండా, కృషి చేయకుండా ఆ అవకాశాలను ఉపయోగించుకోవడం అసాధ్యం. గ్రోత్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు ధనవంతుల విజయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ వ్యక్తి ఎలా ధనవంతుడయ్యాడు, అతని విజయానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తాడు. ధనవంతులు అవకాశాలను చూస్తారు, కానీ పేదవారు సమస్యలకే పరిమితమవుతారు. టి హార్వేకర్ చెప్పినట్లు, మీరు గౌరవించేదే మీ జీవితంలోకి ఆకర్షితమవుతుంది. మీరు డబ్బును ద్వేషిస్తే అది మీకు దూరంగా ఉంటుంది. మీరు డబ్బును గౌరవిస్తే అది మీ వైపుకు వస్తుంది. డబ్బు సంపాదించాలి అంటే ముందుగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ధనవంతులను చూసి అసూయపడటం, ద్వేషించటం మానేసి వారి విజయాల వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవాలి. వారు ఎలా ఆలోచిస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, ఏ వ్యూహాలు పాటిస్తారో గమనించాలి. మీ ఆలోచన విధానం మారితే మీ ఆర్థిక స్థితి మారుతుంది. మీరు కోరుకునే డబ్బును ద్వేషిస్తే అది మీ దారి గుండా రావటం అసాధ్యం. అందుకే డబ్బును గౌరవించండి. ధనవంతుల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి. మీరు ఆ దిశగా ప్రయాణించండి. వెల్త్ ఫైల్ 7, అసోసియేట్ విత్ పాజిటివ్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్. విజయం పొందాలి అంటే మనం ఎవరితో సమయం గడుపుతున్నామో చాలా ముఖ్యం. ధనవంతులు, విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ పాజిటివ్ అండ్ గోల్ ఓరియంటెడ్ వ్యక్తులతో మెలుగుతారు. ఎందుకంటే విజయం సాధించడానికి సరైన ఆలోచన విధానం ఎంత ముఖ్యమో వాళ్ళకి తెలుసు. పాజిటివ్ ఎనర్జీ అంటుకునే లక్షణం కలిగి ఉంటుంది. ఎనర్జీ ఈజ్ కంటేజియస్. అందుకే ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులతో ఉంటే మనం కూడా ప్రేరణ పొందుతాము. ఉదాహరణకు, పవన్ కళ్యాణ్ సినీ రంగంలో విజయాన్ని సాధించిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ప్రజల కోసం పనిచేయాలని పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆయన చుట్టూ బలమైన నాయకులు ఉండటంతో ఆయన ఆలోచన విధానం మరింత శక్తివంతంగా మారింది. అదే నెగిటివ్ వ్యక్తులతో ఉంటే ఆ ఆలోచనలు కూడా ఆత్మవిశ్వాసం తగ్గించే భావనలో నిండిపోతాయి. విజయం పొందిన వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆలోచన విధానం, పనితీరు నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీరెవరితో ఉంటున్నారో అది మీ విజయాన్ని ప్రభావితం చేస్తుంది. పాజిటివ్గా సక్సెస్ సాధించిన వ్యక్తులతో మెలగండి. విజయవంతమైన వ్యక్తుల జీవిత కథలను చదవండి, వారి వీడియోలు చూడండి.
మీ పరిసరాల ప్రభావం మీ ఎదుగుదలకు సహాయపడుతుందా లేదా అడ్డుకుంటుందా అనేది ఒకసారి చూసుకోండి. నెగిటివ్ వ్యక్తులతో ఉంటే మీ ఆలోచనలు కూడా నెగిటివ్గా మారతాయి. అందుకే పాజిటివ్గా విజయం సాధించిన వ్యక్తులు ఎనర్జీని తీసుకోవటం చాలా ముఖ్యం. విజయవంతమైన వ్యక్తులతో మెలిగి విజయాన్ని ఆకర్షించండి. వెల్త్ ఫైల్ నెంబర్ 8, విల్లింగ్లీ ప్రమోట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వాల్యూ. చాలామంది సెల్లింగ్ అండ్ ప్రమోషన్ అనేవి నెగిటివ్గా భావిస్తారు. కానీ మీ విలువను ఇతరులకు తెలియజేయకపోతే వాళ్ళు దాన్ని ఎలా గుర్తిస్తారు? ఒక వ్యక్తి బిజినెస్ చేస్తూ తన ఉత్పత్తులను సేవలను గురించి ప్రస్తావించకపోతే ఎవరు వాటిని ఉపయోగిస్తారు? ధనవంతులు గొప్ప ప్రమోటర్స్. వారు తమ ప్రొడక్ట్స్ని సర్వీసెస్ గురించి ఉత్సాహంగా గర్వంగా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే తమ విలువను అర్థం చేసుకుని దాన్ని ప్రపంచానికి తెలియజేయడం తమ బాధ్యతగా భావిస్తారు. ఒకవేళ మీ దగ్గర ప్రాణాంతక వ్యాధికి చికిత్స ఉందనుకోండి. ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి మీరు ఆ మెడిసిన్ గురించి చెప్పకుండా ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. ఆ పరిష్కారం అతనికి ఎంతగానో ఉపయోగపడుతుందనే నమ్మకంతో దాన్ని ప్రచారం చేయడం అవసరమే అని భావిస్తారు. అదేవిధంగా మీ ఉత్పత్తులు సేవలు ప్రజలకు నిజంగా మేలు చేస్తాయి అనుకుంటే వాటిని ఎక్కువ మందికి తెలియజేయడం కూడా మీ బాధ్యతే. ప్రమోషన్స్ అనేది అమ్మకానికి బలవంతం చేయడం కాదు, మీ విలువను ప్రపంచానికి తెలియజేయడం. ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ లీడర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీరందరూ తమ విలువను సమర్థవంతంగా ప్రోత్సహించడంలో నిపుణులు. సెల్ఫ్ ప్రమోషన్ తప్పు కాదు, అది మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్కి అవసరం. కాబట్టి మీ విజన్ అండ్ మిషన్ను ప్రపంచానికి తెలియజేయడానికి వెనకాడకండి. మీరు మీ విలువను నమ్మితే దాన్ని మరింత ఎక్కువ మందితో పంచుకోవటం కూడా మీ బాధ్యతే. వెల్త్ ఫైల్ 9, బీ బిగ్గర్ దాన్ యువర్ ప్రాబ్లమ్స్. విజయం సాధించాలి అంటే కష్టాలు తప్పవు. ప్రతి విజయ ప్రయాణంలో కొత్త సమస్యలు రావటం సహజం. అయితే ధనవంతులు వాటిని ఎదుర్కొని పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉన్నవారు వాటిని చూసి వెనక్కి తగ్గిపోతారు. నిజమైన తేడా ఏమిటంటే పూర్ మైండ్ సెట్ ఉన్నవారు బాధ్యతలు తీసుకోవడం ఇష్టపడరు. ఒక సమస్య ఎదురైతే దాన్ని ఎలా అధిగమించాలి అనే ఆలోచన చేయరు. సమస్యల నుంచి పారిపోవడం వల్ల చివరికి వారి జీవితమే ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఆర్థిక నష్టాలు, నిరాశ ఇవన్నీ. విజయం అనేది సమస్యలే లేకుండా ఉండటంలో కాదు, వాటిని అధిగమించటంలో ఉంది. మీరు మీ సమస్యల కంటే బలమైన వారిగా ఎదగాలి. రిచ్ మైండ్ సెట్ పీపుల్ డబ్బు లేకపోతే ఎలా సంపాదించాలి, డబ్బు వస్తే ఎలా పెంచుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఎక్కువ డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలియక చివరికి తిరిగి పేదరికులకు వెళ్ళిపోతారు. అందుకే చాలా మంది లాటరీ విన్నర్స్ కొంతకాలానికి దివాలా తీస్తారు. గుర్తుంచుకోండి, మీ విజయానికి అడ్డంకి మీ సమస్యలు కావు, మీ ఆలోచన విధానం అవుతుంది. కాబట్టి సమస్యల నుంచి పారిపోకండి, వాటిని ఎదుర్కొని పరిష్కారం కనుగొనండి. ఒక పెద్ద లక్ష్యం సాధించాలి అంటే మెంటల్గా, ఎమోషనల్గా బలంగా ఉండాలి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలిగే వారే నిజమైన విజేతలు. వెల్త్ ఫైల్ 10, బీ అన్ ఎక్సలెంట్ రిసీవర్. మనమంతా చిన్నప్పటి నుంచి గివింగ్ ఈజ్ గుడ్ అని నేర్చుకుంటాం, కానీ రిసీవింగ్ కూడా అంతే ముఖ్యం. చాలామంది ప్రశంసలు, బహుమతులు, అవకాశాలను అంగీకరించడంలో సంకోచిస్తారు. ఎందుకంటే వారు తమను తాము అర్హులుగా భావించరు. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల విజయాన్ని చూసి నేను సరిపోను అనే భావన ఈ మధ్యన పెరిగిపోతుంది. ఇది లో సెల్ఫ్ ఎస్టీమ్, యాంగ్జైటీ, డిప్రెషన్కు దారితీస్తుంది. చిన్నప్పటి నుంచి మన తప్పులను ఎత్తి చూపే ఫీడ్బ్యాక్స్ని ఎక్కువగా వింటూ పెరుగుతాం. దానివల్ల తప్పు చేస్తే శిక్ష అనివార్యం అనే కండిషనింగ్ ఏర్పడింది. దీనివల్ల మనమే మనల్ని మెంటల్లీ పనిష్ చేసుకుంటుంటాం. ధనవంతులు రిసీవింగ్ ఒక స్కిల్ అని అర్థం చేసుకుంటారు. వారు ప్రశంసలు, గుర్తింపు, ఆర్థిక విజయాలను ఆనందంగా స్వీకరిస్తారు, ఎందుకంటే తమ విలువను గుర్తిస్తారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉన్నవారు నేను అర్హుడిని కాను అనే భావనతో అవకాశాలను కోల్పోతారు. నిజానికి మీరు అర్హులేనా లేదా అనేది ముఖ్యమైన విషయం కాదు, ఎందుకంటే ధనవంతులు తమను తాము 100% అర్హులుగా భావించకపోయినా ముందుకు సాగుతూ మరింత సంపన్నులవుతారు. ఇక్కడ సెల్ఫ్ వర్త్, నెట్వర్త్ ఒకటే అని భావించడం సరైంది కాదు. మీ డబ్బు మీ స్థాయిని నిర్ణయించదు. కొంతమంది తమను తాము తక్కువగా భావించిన మంచి ఆర్థిక స్థితి సాధిస్తారు. కొంతమంది మాత్రం గొప్పవారిగా భావించిన ధనవంతులు కాలేరు. కాబట్టి నేను అర్హుడిని కాదు అనే భావనను దూరం చేయాలి. విజయం పొందాలి అంటే ఆలోచన కంటే ఆచరణ ముఖ్యం. కొందరు నేను అర్హుడిని కాను అనే భావనతో తమ స్వంత విజయాన్ని కూడా పూర్తిగా స్వీకరించలేరు. కానీ మీ కృషితో సాధించిన విజయాలను ఆనందంగా అంగీకరించాలి. కాంప్లిమెంట్స్, రివార్డ్స్, మనీ, సక్సెస్ ఇవన్నీ పొందటం మీ హక్కే. మీరు మీ విజయాన్ని అంగీకరించగలిగితే మరిన్ని విజయాలు మీ వైపుకు వస్తాయి. మీరు సంపాదించడానికి, విజయాన్ని పొందటానికి అర్హులే. మీ నైపుణ్యాలను, కృషిని గుర్తించండి, విజయాన్ని యాక్సెప్ట్ చేయండి, మరింత ముందుకు వెళ్ళండి. వెల్త్ ఫైల్ 11, చూస్ టు బి గెట్ పేడ్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఫిక్స్డ్ ఇన్కమ్ పై ఆధారపడతారు, ఎందుకంటే అది సెక్యూరిటీని ఇస్తుందని భావిస్తారు.
కానీ నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బు కోసం పనిచేయకుండా డబ్బును మీకోసం పనిచేయించటం. ధనవంతులు ఆపర్చునిటీస్ని వెతుకుతారు, అయితే పేదవారు సెక్యూరిటీ కోసం మాత్రమే పనిచేస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఫిక్స్డ్ శాలరీ కన్నా పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్కమ్ అంటే లాభాల్లో వాటా, స్టాక్ ఆప్షన్లు, వ్యాపారం ద్వారా ఆదాయంపై దృష్టి పెడతారు. వారు తమ స్కిల్స్పై నమ్మకం ఉంచుకుని రిస్కులు తీసుకుని ఎక్కువ లాభాలు పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉన్నవారు నా ఉద్యోగం భద్రంగా ఉండాలి అనే భయం వల్ల ఎదిగే అవకాశాలను కోల్పోతారు. సమయాన్ని డబ్బుగా మారుస్తూ పనిచేయడం తప్పు పద్ధతి. ఎందుకంటే సమయం పరిమితమైంది, కానీ డబ్బును అనేక మార్గాల్లో సంపాదించుకోవచ్చు. కాబట్టి ధనవంతులుగా మారాలి అంటే ఫిక్స్డ్ శాలరీపై ఆధారపడకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని నిర్మించాలి. సమయాన్ని అమ్మడం మానేసి వాల్యూను సృష్టించే మార్గాలను కనుగొనాలి, ఎందుకంటే అదే నిజమైన సంపదను అందిస్తుంది. వెల్త్ ఫైల్ 12. థింక్ బోత్. సంపద విజయం సాధించడానికి మన ఆలోచన విధానం చాలా ముఖ్యం. ధనవంతులుగా మారాలి అంటే మనం సమస్యలను కాకుండా అవకాశాలను చూడాలి. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఎక్కువగా ఇది లేదా అది అనే ఆలోచనలో మునిగిపోతారు. అంటే నేను డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉండలేను, లేదా కుటుంబంతో సమయం గడిపితే కెరీర్లో ముందుకు వెళ్ళలేను అనే భావన. కానీ ధనవంతులు ఎప్పుడూ రెండూ సాధ్యమే అనే దృక్కోణంలో ఆలోచిస్తారు. వారు నేను డబ్బు సంపాదిస్తూనే కుటుంబంతో సమయం ఎలా గడపగలను, లేదా నేను విజయం అవుతూనే ఆనందంగా ఎలా ఉండగలను అనే ప్రశ్నలు వేస్తారు. మనం ముందుకు వెళ్ళాలి అంటే ఒక్కటి మాత్రమే సాధ్యమవుతుందని అనుకోకుండా రెండూ సాధించడానికి ఏ మార్గాలున్నాయి అని ఆలోచించాలి. జీవితంలో సమస్యలకు ఒక్కటే పరిష్కారం ఉండదు. కొత్త అవకాశాలు అంగీకరించడం, క్రియేటివ్గా ఆలోచించడం చాలా ముఖ్యం. కాబట్టి ధనవంతుల ఆలోచన విధానాన్ని అవలంబించి సంపదను కూడబెట్టుకుంటూనే ఆనందంగా జీవించడం సాధ్యమని నమ్మాలి. వెల్త్ ఫైల్ 13. ఫోకస్ ఆన్ యువర్ నెట్వర్త్. మనలో చాలామంది సంపద అంటే ఎక్కువ జీతం లేదా అధిక ఆదాయం అని అనుకుంటారు. కానీ నిజమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే కేవలం ఎంత సంపాదిస్తున్నాము అన్నది కాదు, ఎంత ఆదా చేసుకుంటున్నామో, ఎంత పెట్టుబడి పెడుతున్నామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. టి హార్వియకర్ చెప్పినట్లు నిజమైన సంపద అనేది నెట్వర్క్ ద్వారా నిర్ణయించబడుతుంది. అంటే మీ వద్ద ఉన్న ఆస్తులు, ఇల్లు, స్థలం, సేవింగ్స్, స్టాక్లు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవేవైనా వాటి నుంచి మీరు తీసుకున్న రుణాలు అంటే లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ని తీసేసిన తర్వాత మిగిలేదే మీ అసలైన సంపద. కొంతమంది ఎక్కువ సంపాదించిన ఖర్చులు ఎక్కువగా చేస్తుంటారు. లగ్జరీ కార్లు, ఎక్స్పెన్సివ్ షాపింగ్, కాస్ట్లీ వెకేషన్స్ వంటివి ఆనందాన్ని ఇవ్వవచ్చు. కానీ పొదుపు లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వస్తాయి. సంపదను నిలబెట్టుకోవాలి అంటే ఖర్చులను తగ్గించాలి, పొదుపుని అలవాటు చేసుకోవాలి, పెట్టుబడులు పెట్టాలి. స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులు భవిష్యత్తులో మన సంపదను పెంచుతాయి. కేవలం జీతంపై ఆధారపడకుండా ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచించాలి. నిజమైన సంపన్నులు సంపాదించిన డబ్బును ఎలా మేనేజ్ చేసి గ్రో చేసుకోవాలో తెలుసుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తారు. కాబట్టి మీ ఆదాయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎర్న్, సేఫ్ అండ్ ఇన్వెస్ట్ అనే ఈ 3 ముఖ్యమైన వాటి మీద ఫోకస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు దీర్ఘకాలికంగా ఆర్థికంగా బలంగా నిలబడగలుగుతారు. వెల్త్ ఫైల్ 14. మేనేజ్ యువర్ మనీ వెల్. ఎక్కువ డబ్బు సంపాదించడమే ఆర్థిక భద్రతను ఇవ్వదు, డబ్బుని ఎలా నిర్వహిస్తున్నామో అదే ముఖ్యం. చాలా మందికి మంచి ఆదాయం ఉన్నా ఖర్చులను నియంత్రించుకోకపోవటం, పొదుపు అలవాటు లేకపోవటం, పెట్టుబడులు పెట్టకపోవటం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. టి హార్వియకర్ తన మేనేజ్ యువర్ మనీ వెల్ అనే ఈ వెల్త్ ఫైల్లో స్మార్ట్ మనీ మేనేజ్మెంట్ గురించి వివరించాడు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ పొందాలి అంటే బడ్జెట్పై ప్లాన్ ఉండాలి, ఖర్చులను ట్రాక్ చేయాలి, పొదుపును అలవాటు చేసుకోవాలి, పెట్టుబడులు పెట్టాలి. చాలామంది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం పొదుపును మర్చిపోతారు. దీనివల్ల సేవింగ్స్ తగ్గిపోతాయి, అప్పులు పెరుగుతాయి. నిజమైన ఆర్థిక విజయాన్ని సాధించాలి అంటే ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, ఎంత పొదుపు, పెట్టుబడులు పెడుతున్నామన్నదే ముఖ్యం. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో సంపద పెరుగుతుంది. అదేవిధంగా హై ఇంట్రెస్ట్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డెప్ట్లను నియంత్రించడం కూడా చాలా అవసరం. ధనవంతులు కావడం అనేది కేవలం ఎక్కువ సంపాదించడం గురించి కాదు, దాన్ని తెలివిగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా మార్చుకోవటానికి ఇప్పుడే ప్లానింగ్ ప్రారంభించండి. వెల్త్ ఫైల్ 15. మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. కేవలం బాగా డబ్బు సంపాదించడం మాత్రమే ధనవంతులుగా మారేందుకు సరిపోదు. మీరు ఎంత కష్టపడ్డా డబ్బు సంపాదించడం మాత్రమే నేర్చుకుంటే జీవితాంతం పనిచేయాల్సి ఉంటుంది. కానీ ధనవంతులు డబ్బును తమ కోసం ఎలా పని చేయించుకోవాలో నేర్చుకుంటారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ల ద్వారా, బిజినెస్ ద్వారా, ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా పని చేయకుండా డబ్బు సంపాదించుకుంటారు. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే షేర్ల విలువ పెరిగినప్పుడు లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్లో ఇల్లు అద్దెకి ఇచ్చినా నెల నెల ఆదాయం వస్తుంది. అలాగే ఒక మంచి బిజినెస్ ప్రారంభిస్తే మీరు నేరుగా పాల్గొనకుండా లాభం పొందగలుగుతారు.
టి హార్వియకర్ చెప్పినట్లు ధనవంతులు నేను కష్టపడకుండా నా డబ్బుని ఎలా పని చేయించగలను అని ప్రశ్నించుకుంటారు. నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీరు పని చేయకపోయినా మీ అవసరాలను తీర్చుకునే స్థాయిలో మీకు ఆదాయం రావటం. కాబట్టి మీరు జీవితాంతం కష్టపడి పని చేయాలనుకుంటున్నారా, లేక మీ డబ్బుని మీకోసం పని చేయించి స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారా? ఇప్పటి నుంచే స్మార్ట్గా ఆలోచించి డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. వెల్త్ ఫైల్ 16. యాక్ట్ ఇన్స్పైట్ ఆఫ్ ఫియర్. మన జీవితంలో భయం ఓ సహజమైన భావన. సక్సెస్ సాధించాలి అంటే భయాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు, కానీ భయంతోనైనా ముందుకు సాగటం అవసరం. టి హార్వియకర్ ఈ వెల్త్ ఫైల్లో భయం మన ఎదుగుదలకు అడ్డుగా మారకుండా దాన్ని ఎదుర్కోవాలి అని చెప్తారు. ఎందరో ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్స్, జాబ్ సీకర్స్ కొత్త అవకాశాలను అన్వేషించేటప్పుడు భయపడతారు. రిస్క్ తీసుకోవటం విజయానికి ఓ కీలకమైన భాగం. స్టార్టప్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్స్, కెరీర్ చేంజెస్ వంటి ఎన్నో సందర్భాల్లో మనం భయాన్ని అధిగమించాల్సి ఉంటుంది. ఈ వెల్త్ ఫైల్లో టి హార్వియకర్ భయం పోయే వరకు మీరు ఎదురు చూస్తూ కూర్చుంటే అవకాశాలు కోల్పోతారు అని గట్టిగా చెప్తాడు. అందుకే ఫియర్ షుడ్ నాట్ స్టాప్ యూ బట్ పుష్ యూ ఫార్వర్డ్. విజయవంతమైన వ్యక్తులు భయాన్ని పూర్తిగా తొలగించలేరు, కానీ భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగుతారు. జాగ్రత్త, ఆలోచించకుండా రిస్క్ తీసుకోవటం చాలా ప్రమాదకరం. అందుకే బాగా ప్లాన్ చేసి రిస్క్ ని అనలైజ్ చేసి అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఫియర్ షుడ్ బి ఏ స్టెప్పింగ్ స్టోన్, నాట్ ఏ రోడ్ బ్లాక్. వెల్త్ ఫైల్ 17. కాన్స్టెంట్లీ లెర్న్ అండ్ గ్రో. ఈ ప్రపంచం వేగంగా మారిపోతున్నప్పుడు మనం కూడా మారాలిగా, లేదంటే పోటీలో వెనకబడిపోతాం. కొత్త టెక్నాలజీలు, వ్యాపార అవకాశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి విషయాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఈ వెల్త్ ఫైల్లో టి హార్వియకర్ పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అనేవి పరస్పరం ముడిపడి ఉంటాయని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఎదగాలి అంటే నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నేర్చుకోవడం ఆపేస్తే ఎదుగుదల కూడా ఆగిపోతుంది. డైలీ ప్రాక్టీస్ వల్ల మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన లక్ష్యాలను సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే ఏ విషయాన్నైనా సరైన దిశలో నేర్చుకోవటం ముఖ్యం. అవసరం లేని విషయాలను బలవంతంగా నేర్చుకోవటం వల్ల బర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి, కానీ అది సరైన దిశలో ఉండాలి. ఈ స్కిల్స్ మన జీవితాన్ని మాత్రమే కాకుండా మన ఫైనాన్షియల్ స్టేట్ని మెరుగుపరిచేలా మారుస్తాయి. ఎప్పుడూ నేర్చుకోవటం ఆపకండి, ఎందుకంటే మీరు ఎదిగిన కొద్దీ మీ సంపద కూడా పెరుగుతుంది. చివరిగా, విజయానికి డబ్బే ప్రధానం కాదు, అది ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది. ధనవంతులు ధనాన్ని సంపాదించేందుకు వారి ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రిచ్ మైండ్ సెట్ పీపుల్ డబ్బును పాజిటివ్ మైండ్ సెట్తో చూస్తారు. వారు ఇది లేదా అది అని కాకుండా నేను రెండిట్లో ఎలా పొందగలను అనే దిశగా ఆలోచిస్తారు. మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ను మార్చుకోవాలి అనుకుంటే ముందుగా మీరు మనీ మైండ్ సెట్ను మార్చుకోవాలి. భయాన్ని వదిలేసి అవకాశాలను గుర్తించాలి. కేవలం ఫిక్స్డ్ శాలరీపై ఆధారపడకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని సృష్టించాలి. ఇన్వెస్ట్మెంట్ నేర్చుకుని టైం ఫర్ మనీకి బదులుగా వాల్యూ క్రియేషన్పై దృష్టి పెట్టాలి. ఇదే యాక్షన్ తీసుకునే సమయం. మీ లక్ష్యాలను చేరుకోవటానికి ఈ క్షణం ఎంతో ముఖ్యమైనది. మీరు యాక్షన్ తీసుకుంటే మీ భవిష్యత్తును మార్చుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి చిన్న యాక్షన్ మీ విజయానికి దగ్గర చేస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరెందరికో చేరవేయండి. ఫైనల్ గా మీ కస్తూరి విజయం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రాబోయే మైండ్ బ్లోయింగ్ కంటెంట్ ని మిస్ అవ్వకండి. స్టే ట్యూన్ టు కస్తూరి విజయం.